వందల బొమ్మకి ఈ చెవులో ఏదైనా వేస్తే ఈ చెవితో వదిలేస్తుందయ్యా అన్నదట. ఇది 1000 రూపాయల బొమ్మ అయ్యా, ఈ చెవులో ఏదైనా వేస్తే లోపలికి పోయి కడుపులో భద్రంగా దాచుకుంటుందయ్యా అని చెప్పాడట. మరి ఇంకో బొమ్మ 1500 బొమ్మ అయితే ఈ చెవులో ఏదైనా వేస్తే ఈ కడుపులోకి వెళ్ళి మళ్ళీ అక్కడ అరిగించుకొని మళ్ళీ నోటి ద్వారా బయటకు వస్తుందయ్యా అన్నాడట. ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ మహాసభలకు వచ్చిన మీరంతా ఎంత విలువ చేసి బొమ్మలుగా మారాలనుకుంటున్నారు అనేటువంటిది నేను చెప్పదలిచాను. మీరందరూ 1500 బొమ్మలు కావాల్సినటువంటి అవసరం ఉంది. అర్థం ఏమిటి? ఇక్కడ కాసిం గారు మాట్లాడారు, నిష్ణాతులు ఇంతకుముందే చెప్పారు. సుబ్బరాజు గారు పెళ్లి మంత్రాలు చదివితే అయ్యగారులంతా ఆగమైపోతారు కదా, అవునా కాదా? కాసిం ఉపన్యాసం, ఇంతకుముందు కర్ణాటక పెద్దలు మాట్లాడింది, కానీ ఇంతమంది వక్తలు మాట్లాడినటువంటి ఈ జ్ఞానం మీ మెదడులోకి ఆవహించిన తర్వాత మీరు 500 బొమ్మలు అయితే ఈ సభలకి సాకారం జరగదు. 1000 రూపాయల బొమ్మలైనా సాగదు. మీరందరూ 1500 బొమ్మలు కావాలి. ఎంఎన్ఎస్ సభ్యులంటే 1500 బొమ్మలు కావాలి. ప్రతి విషయాన్ని నాకు మిమ్మల్ని చూస్తుంటే ఒకరు గంటం బాబు మాట్లాడారు. చాలా మంది 2-3 గంటలు మాట్లాడతారు. నేను మా క్లాసుల్లో 8 గంటల క్లాస్ చెప్తాను. మా క్లాస్ జరిగితే ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు. కానీ మీ దగ్గర మాట్లాడేది కొద్దిగానే మాట్లాడతారు. ఒక నోట్ బుక్, పెన్ను అట్లాంటిది ఇస్తారు. నేను మన బైరి నరేష్ ఇద్దరు అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్ళాం. ఇప్పటిలాగానే ఎదురు చూస్తున్నా, నాకెప్పుడు వస్తుందో ఛాన్స్, నాకెప్పుడు వస్తుందో. వాడు గంట అట్లనే ఇప్పుడు లాగా లేదు. నా దృష్టిలో ఇది ఒక శిక్షణ తరగతుల్లాగా ఉంది. చాలా విభిన్నమైనటువంటి వివిధ రకాల సబ్జెక్టులు మీ ముందు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని నేర్చుకుని మీ పని పద్ధతులలో అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముందుగా తెలియజేస్తున్నాను. నేను మాట్లాడే విషయాల్ని, ఎందుకంటే చివరాఖరికి మాట్లాడుతున్నాను కాబట్టి కొద్దిసేపట్లోనే ముగించాలని చెప్పి నేను అనుకుంటున్నా. నరేష్ గారు నేను 1.5 గంటలు మాట్లాడటానికి సిద్ధమై వచ్చాను, కానీ అంతసేపు మాట్లాడితే మీ అందరికీ కోపం రావచ్చు. కాబట్టి నేను కొద్దిసేపు మాట్లాడతాను. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25వ తేదీన మహద్పట్నంలో ఉన్నటువంటి చౌదార్ మంచినీళ్ల చెరువు పోరాటం సందర్భంగా మనుస్మృతిని దహనం చేశాడు. ప్రపంచ తత్వవేత్తగా ఉన్నటువంటి కారల్ మార్క్స్ డౌట్ ఎనీథింగ్ అని చెప్పేసి మనకు తెలియజేశాడు. ప్రతి దానిని ప్రశ్నించాలని చెప్పారు. మీరందరూ నల్ల దుస్తులు వేసుకున్నారు, దేనికి తార్కాణం అని చెప్పేసి అంటే పెరియార్ వారసులం అని చెప్పేసి మనం భావిస్తున్నాం. పెరియార్ ఏం చెప్పాడు? అన్యాయాన్ని ఎదిరించడం అది కమ్యూనిజం అయితే నేను 100 సార్లు కమ్యూనిస్టుగా మారుతాను అని చెప్పేసి పెరియార్ చెప్పాడు. ఇప్పుడు ఈ మహానుభావులు చెప్పినటువంటి అన్ని అంశాల్ని మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశాలు ఏమిటి? మనం వీటిని ఎట్లా విశదీకరించాలి? వాళ్ళందరి స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఎంత గొప్ప సిద్ధాంతమైనా, ఎంతమంది ఎన్ని విషయాలు చెప్పినా, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కొత్త స్థమానం చెప్పినా అవి ఆచరణకు నోచుకోకపోతే, ఒక మహానుభావుడు చెప్తాడు, ఎన్ని గొప్ప గొప్ప నిర్ణయాలు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప సిద్ధాంతాలు వల్లించినా అవి ఆచరణకు నోచుకోకపోతే అవి చిత్తు కాగితంతో సమానం అని చెప్పేసి చెబుతాడు. అందుకని ఇంతమంది మేధావులు మాట్లాడినా మనం స్ఫూర్తి ప్రదాతలుగా ఉన్నటువంటి మన మహనీయులు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మనం చర్చించుకున్నా, వీటన్నిటిని ఆచరణలో పెట్టాల్సింది ఎవరు? ఎవరు పెట్టాలి? ఆచరణలో పెట్టాల్సింది ఎవరు? ఎవరు పెట్టాల్సింది? ఎవరు అంటే సపోర్ట్ చేయట్లేరు మీరు. మనము 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 ఆచరించాల్సినటువంటి వాళ్ళం మనం. అవి ఆచరించడానికి కావాల్సినటువంటి మనకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అనేటువంటిది నన్ను మాట్లాడమన్నారు. సిద్ధాంతాలు అందరూ చెబుతారు, ఆచరణ ఎలా ఉండాలి? మీరు ఫీల్డ్ వర్క్ లో ఉంటారు కాబట్టి ఆ ఫీల్డ్కు సంబంధించిన విషయాలు చెప్పమని చెప్పేసి చెప్పారు. నేను ఆ విషయాలు జోలికి వెళ్లే ముందు, ప్రపంచంలోనే 230 దేశాలు ఉన్నాయి. మిగతా 229 దేశాల్లో ఒక కొత్త మనిషి కనిపిస్తే, ఏం బాబు ఎక్కడి నుంచి వచ్చినావు, మీది ఎక్కడా అని అడుగుతారు. భారతదేశంలో మొట్టమొదటి మాట మీరు ఏమిటోళ్ళు అని చెప్పేసి అని అంటారు.
నువ్వు చెప్పిన పదాన్ని బట్టి నేను గౌరవించాలో అవమానించాలో డిసైడ్ అయిపోతాను. నువ్వెవరి కొడుకు అని చెప్పేసానంటే నేను మల్లారెడ్డి కొడుకునంటే మీరాబాబు రండి కూర్చోండి అని చెప్పి కూర్చేస్తాను. నువ్వెవరి కొడుకు అంటే నేను మల్లయ్య కొడుకునంటే ఎవరు నువ్వు మల్లిగాని కొడుకు వారా పిల్లగా కనపడతలేవేందిరా అని చెప్పేసానంటారు. అంటే ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద జబ్బు కరోనా వచ్చినా, ఎయిడ్స్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా వీటన్నిటికంటే అత్యంత పెద్ద జబ్బుగా భారతదేశంలో క్యాస్ట్ జబ్బు ఉంది. దీన్ని పారద్రోలకుండా ఈ సమాజాన్ని పాతకాలపు ఆలోచనలతోటి సమాజాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నటువంటి మూఢ విశ్వాసాలు భారతీయ సమాజంలోనే ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని పారద్రోలకుండా ఒక స్వచ్ఛమైన అంబేద్కరిస్టును నువ్వు చూడలేవు, ఒక స్వచ్ఛమైన కమ్యూనిస్టును నువ్వు చూడలేవు. ఒక వ్యక్తి తన జీవిత పరిణామ క్రమంలో హేతువాదిగా మారకుండా, మూఢ విశ్వాసాల్ని ప్రతిఘటించకుండా ఒక విప్లవకారుడు కాలేడు, ఒక అంబేద్కరిస్టు కాలేడు, ఒక పెరియరిస్టు కాలేడు. కాబట్టి వాటికి సంబంధించిన లోతుల మీద అధ్యయనం ఎంత ఉండాలో ఆచరణ అంతే ఉండాలి అనేటువంటిది నేను చెప్పదలిచాను. అందుకే కారల్ మార్క్స్ మహానుభావుడు, మీ అందరికి తెలుసు, ప్రపంచంలో అత్యంత పెద్ద లైబ్రరీ లండన్లో ఉంది. లండన్లో ఉన్నటువంటి అన్ని పుస్తకాల్ని అధ్యయనం చేసేటువంటి మహోన్నత శిఖరాలు రెండే రెండు. ఒకటి కారల్ మార్క్స్, రెండోది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ కారల్ మార్క్స్ చనిపోయినప్పుడు తన శవం దగ్గర 7 మనుషులు మాత్రమే ఉన్నారు. కానీ ఆయన రాసినటువంటి సిద్ధాంతం ఒక సామ్యవాద సిద్ధాంతం అనేది ప్రపంచంలో 230 దేశాలుంటే 230 దేశాల్లో ఆయన రాసిన సిద్ధాంతం ఉంది. ఈ ప్రపంచంలో భగవద్గీత కంటే, ఈ ప్రపంచంలో బైబిల్ కంటే, ఈ ప్రపంచంలో ఖురాన్ కంటే అత్యంత ఎక్కువ అమ్ముడుపోయినటువంటి ఏకైక గ్రంథం దాస్ క్యాపిటల్. మీరు గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక లక్ష్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కోరికల్ని అదా పాతాళంలోకి తొక్కుతారు. ఒక లక్ష్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి సమాజ అభివృద్ధి, సమాజ హితమే తమ హితంగా భావిస్తారు. ఒక క్రొవ్వొత్తి తాను కరుగుతూ సమాజానికి వెలుగునిస్తుంది, చీకటిని పారద్రోలుతుంది. అటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మన కళ్ళ ముందు చాలా ఎవరెస్ట్ అంతా ఎత్తుకు కనిపిస్తున్నాడు. కానీ భారతదేశంలో ఒక అంటరాని కులంలో పుట్టాడు కదా, అందుకే అవమానించబడుతున్నాడు కదా. కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందు 300 అడుగుల స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అమెరికా దేశంలో, రష్యా దేశం పుతిన్ తన ఛాంబర్ వెనకాల అంబేద్కర్ పెద్ద చిత్రపటాన్ని పెట్టుకున్నాడు. అంబేద్కర్ 125 సంవత్సరాల జయంతి వేడుకల సందర్భంగా ఐక్యరాజ్య సమితి ద వరల్డ్ నాలెడ్జ్ డే అంటే ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది అంబేద్కర్ పుట్టినరోజు. ఈ గొప్ప మహానుభావుడు, ఆ గొప్ప మహానుభావుడు ఏంటి వాళ్ళు నిర్దేశించినటువంటి అంశాలు? మీరు చెప్పండి, అంబేద్కర్కి ఆస్తులు ఎక్కడున్నాయి అని చెప్పేసానంటే ఏం చూపిస్తారు? ఎన్ని చోట్ల భూములు ఉన్నాయి, ఎన్ని చోట్ల ఆస్తులు ఉంది, ఎంత డబ్బు పోగుబడింది అంబేద్కర్ పేరు మీద. కానీ గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ పేరు మీద ఉన్నది ఏమిటి? ప్రపంచంలో ఫస్ట్ లెనిన్కి, తర్వాత ప్రపంచంలోనే నెంబర్ 2 అత్యంత ఎక్కువ విగ్రహాలు ఎవరికి ఉన్నాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఉన్నాయి. ఎందుకు ప్రజల మదిలో పదిలంగా ఉన్నాడు? బైరి నరేష్ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నాడు అని చెప్పేసి కుటుంబంతో సహా తన జీవిత సహచరి కూడా ఉద్యమంలో భాగస్వామ్యమై పనిచేస్తుంది, నిర్బంధాలు ఎదుర్కొంటున్నాడు, ఇన్ని కష్టాల్ని సైతం ఎదుర్కొని ఉద్యమంలో కొనసాగుతున్నాడంటే ఒక లక్ష్యం కలిగి ఉండటం, ఒక లక్ష్యం కలిగి ఉండటం. అందుకే మీరు చూడండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన అనే గ్రంథం రాశాడు. ప్రపంచంలో ఎక్కడా లేని కులం భారతదేశంలో ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఒక గ్రంథాన్ని రాశాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాగే ఒక మనిషిని మరొక మనిషి దోచుకునేటువంటి దోపిడీ వ్యవస్థ ఉండకూడదు అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రాసిండు కారల్ మార్క్స్. వీరిద్దరికి లక్ష్యాలు ఉన్నాయి, ఇది మనం గమనంలో ఉంచుకోవాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ ఎందుకుంది? ఎవరు సృష్టించారు ఇది? ఇదంతా దేవుడి సృష్టియా? లోతుల్లోకి వెళ్ళాలి. మీరు ఇక్కడి నుంచే లోతుల్లోకి వెళ్ళాలి. మీరు పెరుగును చిలికితే వెన్నొస్తుంది,
చిలికితే వెన్నొస్తుంది, తర్కిస్తే జ్ఞానం వస్తుంది. చిరికితే వెన్నొస్తుంది, తర్కిస్తే జ్ఞానం వస్తుంది. ఎందుకు కుల వ్యవస్థ ఉంది ఈ దేశంలో? ఎందుకు మనిషిని మనిషిలాగా చూడట్లేదు? వాటిని ఎట్లా పారద్రోలాలి? మన మహానుభావులు మనకు అందించినటువంటి జ్ఞానం ఏమిటి? ఆ వెలుగులో మనం ఎట్లా ఆచరణాత్మకంగా వాటికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించాలి అనేటువంటిది మనం ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అనేది నేను మీ దృష్టికి తీసుకురాదనిసాను. కాబట్టి ఇక్కడ 3 క్రైటీరియాలు. ఒకటి సంఘం, రెండోది సభ్యుడు, మూడోది కార్యకర్త, నాలుగోది నాయకుడు. ఈ అంశాల బేస్ మీద మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కొనసాగాలి. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వీటన్నిటి బేస్ మీద నడవాలంటే వీటికి సంఘం ఎందుకు? సంఘం ఎందుకంటే చాలా మంది చెప్పుంటారు, సంఘం ఏముంది, గడ్డి పూచలన్నీ కూడా సపరేట్గా ఉంటే పసిపిల్లవాడైనా ముసలివాడైనా ఈజీగా తుంచేస్తారు. గడ్డి పూసలన్నీ దంటు కడితే ఆంధ్రాలో ఏమంటారు?